బాసర్లో జరిగిన ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఎందుకంటే నరేంద్ర మహారాజ్ అంటే చాలామంది ఇక్కడ భక్తులు ఉన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడెక్కడ నుండో వారికి భక్తులు ఉంటారు. రెగ్యులర్గా నరేంద్ర మహారాజ్ రాకుండా కూడా వారి పాదుకలను తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లో చాలా దాని యొక్క భక్తి భావంతో పూజిస్తూ ఉంటారు. అట్లాంటి కార్యక్రమం బాసర్ గ్రామంలో పెట్టడం జరిగింది. దాంట్లో ఈ వాతావరణము ఒకటేసారి చేంజ్ అయ్యి గాలి దుమారం వల్ల అక్కడ ఉన్న టెంట్లన్నీ కూలిపోవడం వల్ల అందరికీ ఆ రాడ్లు పడి అందరికీ తల పగిలిపోయి గాయాలు కావడం జరిగింది. వారందరికీ కూడా సిటీ స్కానింగ్ చేపిస్తే అట్లా ఎలాంటి కూడా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏం లేదు. అందరికీ లాసరేషన్, స్టిచెస్ వేయడం జరిగింది. ఇద్దరికి ఫ్రాక్చర్ ఉంటే వారికి సంగారెడ్డికి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ సంబంధిత డాక్టర్లకు కూడా మాట్లాడి వారికి కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. డాక్టర్ గారు డాక్టర్ వికాస్ గారితో అంటే ఎవరు కూడా సీరియస్ లేరు. ఒక ఇద్దరు పేషెంట్సే కొంచెం వెయిట్ ఉంటే వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతామని చెప్పడం జరిగింది. తర్వాత అవసరం పడితే రేపే నారాయణఖేడ్ విజిటింగ్ న్యూరో వాళ్ళకి కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకేమైనా సీరియస్ ఉంటే కూడా వాళ్ళకి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తాం. హయ్యర్ సెంటర్స్ కూడా రిఫర్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తాను. అందరు జాగ్రత్తలు తీసుకోవాలని మరి అందరికి భక్తులకు ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు మనం చూస్తూ ఉంటాం. కరెంట్ వైర్లు కానీ అట్లాంటివి కానీ గాలికి పోయి పడి నిన్న కూడా ఒక Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.